మాయురే మామా మాయురే మాయురే. చరిత మరువదు నీ చతురత, మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత. మా ఎద సదా మెదలును మామయడ కృతజ్ఞత. పాంచాలి పంచభర్తృక ప్రతిగామి. ఆ వంచకి పాంచాలిని ఈ సభకు ఏదిరా తడబాటు? ఇది సార్వభౌమ పాంచాలిని రమణం రాణితో చెప్పవలేనా సోదరా? నాయనా, వంశం కోసం వయసంతా ధారబోసిన నేను బ్రతికి ఉండగా వంశ వినాశకరముకు వనితావంతనము అధర్మం. అవును సుయోధన, ఇది అభిమానమునకు ఆట పట్టైన పేరుతోలగం. సాధ్వీ శిరోమణిని సభకీర్తించుట అధర్మం. కుమార, మాయా దురోధరమున పాండవశ్రీని గ్రహించుటే కాక పాండవ స్త్రీ మా కోడలిని చెరపట్టదలుచుట అధర్మం. ఓహో, వయోవృద్ధులు గురువృద్ధులు ధర్మవృద్ధులమనుకును ప్రబుద్ధుల బుద్ధి ఇంతదనుక నిద్రపోతున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మం అధర్మమని ఆవులించుతున్నది. జూతము ధర్మ విరుద్ధము, సప్త మహావ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసి అంగీకారముద్ర వైచి ఇంతదనుక మీరేల వీక్షించి తిరిగి అయినను జూత క్రీడారతులకు ధర్మసుతిరితో మామను సరిజోదును చేసి ఆడించి తినే కాని చతుషష్ఠి కళా విశారదుడనకు నేనాడలేదే. ఆట తెలియకనా? ధర్మము తెలియను గనుక. కాని ధర్మాధర్మములు విచారింపక తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తి అయినట్టుగా ఈ పాండుసుతుడు ఒడ్డినప్పుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పదవి కదిపిరా? తమనొడ్డినప్పుడైనా తమ్మును నోరు మెదపిరా? ఆలిని ఓలిగా పెట్టినప్పుడైనా ఆ మగువను మగటిమితో మత్స్యంతరము కొట్టి తెచ్చుకున్నవాడను నేను. పాంచాలిపై నీకేమే అధికారం ఉన్నదని అర్జునుడైనా అన్ననడిగినా? చతుర్విధ పురుషార్థములలో సహధర్మచారిణి అయిన దారను దయారహితముగా పందెం వహించినప్పుడైనను అవ్వా ఇది అమానుషమన్న వారెవ్వరునూ లేరే. నేను గెలచుటచే మాయా దురోధరమైనది, ధర్మజుడే గెలిచిన ధర్మమే జయించినదని మీరు జేజేలు పట్టి ఉండేది వారు కారా? మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మదేవతను ఖండించి అధర్మదేవతను ప్రళయతాండవ మాడింపకుడు. తాత, అలనాడు స్వయంవర సమయమున నా కూర్మి మిత్రులకు కర్ణుని సూతకుల ప్రసూతుడని వదలి వరబహిష్కారము చేసిన ఆ ద్రుపదులకు బుద్ధి చెప్పుటకిది ఒక ప్రయత్నము. నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పరిహసించిన పంచభర్తృక పాంచాలిపై పగ సాధించుటే దీని ఆంతర్యం. అంతేగాని నా పితృదేవదయాలబ్ధమైన ఎంగిలి కూటికాశపడు అల్పుడను కాను. అందును జూతార్జితమకు విత్తముపై చిత్తమెసగొల్పు అధముడను కాను. నా హృదయాగ్ని జ్వాల ప్రతిరూపమే ఈ జూతము తాత. ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి. మర్మధర్మములతో పక్షపాత బుద్ధులతో పాతక కర్మలతో మనుగడ సాగించు మీరీ మహాసభలో మాటాడ అనర్హులు. మీ హితోపదేశం కట్టిపెట్టండి, కూర్చోండి.